నేడు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో పంచాయతీరాజ్ ఆర్ఓఆర్ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జరిగిన బీఏసీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లగచెర్ల రైతుల అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టే వరకు అసెంబ్లీని స్తంభింపజేస్తామంటోంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం ఉంది. ఎలాంటి వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందో చూడాలి మరి. నేడు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో పంచాయతీరాజ్ ఆర్ఓఆర్ సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతుంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం జరిగిన బీఏసీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ లగచెర్ల రైతుల అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టే వరకు అసెంబ్లీని స్తంభింపజేస్తామంటోంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం ఉంది. నేడు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో పంచాయతీరాజ్ అండ్ ఆర్ఓఆర్ సవరణ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇవాళ ముఖ్యంగా అసెంబ్లీ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? నిన్న కూడా చూసాము, ఒకవైపు లగచెర్ల ఇష్యూకు సంబంధించి బీఆర్ఎస్ పట్టుబట్టునటువంటి క్రమం చూసాము. అండ్ ఇవాళ కూడా లగచెర్ల అంశమే బీఆర్ఎస్ ఎత్తుకునేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఓవరాల్ గా ఇవాళ సభ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇది చూసిన శాసనసభ సమావేశాలు మూడో రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఆర్ఓఆర్ చట్టంకి సంబంధించినందుకు మొత్తం ఆర్ఓఆర్ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానిపైన చర్చించిన తర్వాత మొత్తం ఆర్ఓఆర్ చట్టంలో కూడా ఏ అంశాలను పొందపరిచారు అనే దానిపైన కూడా శాసనసభ వేదికగా చర్చించిన తర్వాత మొత్తం దానికి ఆమోద ముద్ర వేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా పంచాయతీరాజ్ లో చట్ట సవరణ కూడా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటివరకు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించిన సవరణ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుందో అదే అంశాన్ని కూడా దానికి సంబంధించిన మొదటి శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకే బీఆర్ఎస్ కు సంబంధించిన మొదటి శాసనసభ వేదిక నుంచి కూడా లగచెర్లకు సంబంధించినందుకు మాత్రం లగచెర్లలో ఇప్పటివరకే రైతులపైన జరిగిన దాడికి సంబంధించిన మొత్తం శాసనసభ వేదికగా చర్చ చేపట్టాలి. చర్చకు సంబంధించినంత అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టుబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇవాళ ఆ సభలో బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఇవాళ కూడా శాసనసభ వేదిక నుంచి కూడా తన నిరసన కళను కూడా పిలిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీనికి సంబంధించినంత వరకు మాత్రం చర్చ చేపట్టే వరకు మాత్రం నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఇప్పటివరకు చేస్తున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కూడా పిలుపునిచ్చింది. కాబట్టి శాసనసభలో బీఆర్ఎస్ గా ఏ విధంగా వినిపించబోతుంది అన్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఓకే, రైట్ ప్రవీణ్.